మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటి పోకడలు ఎటువైపు దారితీస్తాయో ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఇటువంటి వంశీ లాంటి అరాచక శక్తులు, అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని ఇవాళ అడగదలుచుకున్నాం. బుద్ధిజీవుడిగా మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారిని అడగదలుచుకున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అడగదలుచుకున్నాం. మీరు వంశీ లాంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గమైన మాటల్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సందర్భంగా మీరు తప్పకుండా సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులుగా లేనటువంటి విషయాన్ని ఉన్నతిని చూయించుకుంటూ ఇవాళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా కనీసం టీవీ ముందర కూర్చున్నటువంటి ప్రసారాలు చేస్తూ ఉంటే మీరు ఎట్లా సమర్థిస్తారు? వంశీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా లేని విషయాన్ని మీకు తెలియదా? ఆనాడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి నుంచి మొదలుకొని ఒక సినిమా హీరోని బ్లాక్మెయిల్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెడితే ఆనాటి వంశీ యజమాని అయినటువంటి మీడియా సంస్థ యజమాని పోయి ఇడిపించుకుని వచ్చినటువంటి విషయాలు మీకు తెలియదా? వంశీ నేర చరిత్ర, వంశీ యొక్క ఎల్లో జర్నలిజం ప్రపంచానికి తెలుసు. ఆయన పెట్టినటువంటి తంబునేలే చాలా స్పష్టంగా అవపడుతుంది. ఇవాళ వంశీ బ్రతుకుతుందంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి బ్రతుకుతా ఉన్నాడు. ఒక్కసారి ఈ సందర్భంగా మరి ఆయన పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూడండి. బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆ వీడియోస్కు 70,000, 50,000 వరకు 50,000, 70,000 రావచ్చు. మిగతా సమాజం కోసం ఏదైనా నువ్వు చేయాలనుకుంటే కనీసం 500-600 మంది చూడనటువంటి నీ వార్తల్ని కేవలం మా మీద విషం జల్లేటువంటి వార్తల ద్వారా నీ మీడియా ఛానల్ని నడుపుకోవాలని ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాం. ఆగం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతమైతే నువ్వు కలుగులో పడుకున్నా కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. లక్షలాదిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధితో ఇవాళ ఆయన పట్ల ఒక విశ్వాసం, ఆయన పట్ల ప్రేమ చూపించేటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా వెంట పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ విధమైనటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు మాకు నేర్పింది శాంతియుతంగా పోరాటం చేయమని, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని. కానీ మీరు రెచ్చగొడితే చేతులు మూడ్చుకొని కూర్చునేటువంటి చేతగాని పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ నువ్వు ఎటువంటి రెచ్చగొట్టే అది చేసినా కానీ తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి హామీలని తప్పకుండా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. మరోవైపు రెచ్చగొట్టే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా